నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, హనుమాన్ దేవి ఉపాసకులు, గురు బ్రహ్మశ్రీ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఆయుష్మాన్ భవ. గురువుగారు, ఈ మధ్య చూస్తున్నాం రిలేషన్షిప్స్ బిట్వీన్ కుటుంబంలో అసలు రిలేషన్షిప్ అనేది లేకుండా అయిపోయింది సార్. అంటే ఒకవేళ పెళ్లి చేసుకున్న కలిసి ఉండలేకపోవడం, తరచూ గొడవలు జరగడం, అసలు ఎందుకు రా బాబు ఈ పెళ్ళే వద్దు అనే ఒక మైండ్ సెట్కి అటు లేడీస్ ముందుగా వచ్చిన ఈ మధ్య మగాళ్ళు కూడా అసలు పెళ్ళి లేకుంటేనే అది ఎందుకు అంటే వీటన్నిటికీ ఈ రిలేషన్షిప్స్ అన్నీ నమ్మలేకుండా ఇలా అవ్వడానికి కారణం ఏముంటుంటారు? అదే ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాగే పరిస్థితి కొనసాగితే ఇప్పుడు ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనది భారతదేశం. ఎందుకంటే ఇక్కడ వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉండటం వల్ల ఇంకా పెళ్ళిళ్ళు, సంసారాలు, కుటుంబాలు ఉన్నాయి కాబట్టి పిల్లలు కొత్త జనరేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పిల్లలకి పుడుతున్న బుద్ధుల దృష్ట్యా పెళ్ళి అవసరమా, ఈ సంసార లంపటం అనేది మనకు అవసరమా, ఏంటి సహజీవనం చేసుకోవచ్చు కదా, టుగెదర్ లివింగ్ అనేది ఒకటి ఉంది, ఏంటి కలిసిన నాళ్ళు కలిసి ఉంటాం, లేదా ఎవరి దారి వాళ్ళు చూసుకొని ఇంకోళ్ళు చూసుకుంటాం. ఇలాంటి విపరీతమైన కలియుగపు పోకడలు కనుక ధోరణి కనుక పెరిగిపోతే ఏమవుతుందంటే యువత జనాభా తగ్గిపోతే అంతా ముసలోళ్ళు ఉంటారు. అంతే సార్. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో అదే జరుగుతుంది. మనకి ఇప్పుడు ఆ కల్చర్ మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి మనకి కూడా అదే గతి పడుతుంది, ఆ గతి మనకు కూడా పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే భారతదేశ వివాహ వ్యవస్థ అనేది చాలా పటిష్టమైనది. ఇక్కడ మన పూర్వీకులు ఒక భార్య భర్త ఎవరు చేయాల్సిన పని, స్త్రీ అంటే స్త్రీ అబల కాదు సబల అని చదివిస్తున్నారు, ఉద్యోగాలు చేయిస్తున్నారు, బయటికి వెళ్ళి రాజ్యాలు ఏలుస్తున్నారు, తప్పేం లేదు. కానీ ఒక ఇంట్లు అనేది సరిదిద్దాలంటే అది మగవాళ్ళు చేసే పని కాదు, మగవాళ్ళు చేయలేరు. ఆడవాళ్ళు ఒక ఇంటిని పిల్లల్ని పెంచి పోషించి పెద్ద చేయాలన్నా ఆ కుటుంబానికి ఏ సమయంలో ఏమేం కావాలి, ఏంటి వంట చేయటం దగ్గర నుంచి మిగతా, అంటే స్త్రీని వంట చేయించి అంట్లు తోమిచ్చి ఇంట్లో పనులు చేయించి బట్టలు ఉతికిచ్చి పని మనిషిని చేశారు అనే దురభిప్రాయంలో ఉన్నారు. కానీ స్త్రీ శక్తి స్వరూపిణి, అమ్మ లాంటిది. అమ్మకు మాత్రమే తెలుసు ఏ టైంకి ఏమి ఉండాలి, ఎప్పుడు ఎవరికి ఏం పెట్టాలి, టిఫిన్ ఎప్పుడు పెట్టాలి, భోజనం ఎప్పుడు పెట్టాలి, ఏమేమి ఉండాలి, ఏమేమి చేయాలి అనేది తల్లికే తెలుస్తుంది. సో స్త్రీని ఎప్పుడైతే గృహిణి నుంచి మనం బయటికి తీసుకొచ్చి స్త్రీ అబల కాదు సబల, తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి చదివించిన తర్వాత ఉద్యోగాలు చేయించాము. సో ఏమవుతుందంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఎవరిది వాళ్ళకి వస్తుంది. ఒకప్పుడు భార్యాభర్త ఇద్దరు కూడా భార్య ఇంట్లో పనులు చక్కదిద్దుకుంటూ భర్త బయటకు వెళ్ళి సంపాదించుకొని వచ్చే వ్యవస్థ గడిచింది. అప్పుడు ఏంటంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్, ఒక మర్యాదపూర్వకమైన భావన, ఒక ప్రేమ, ఆప్యాయత ఆ కుటుంబంలో ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పటికి ఎవరి ఆర్థిక స్వతంత్రం వాళ్ళకు ఉండేటప్పటికి ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ ఉండటం, ఒక మాట అంటే పడలేని దురవస్థ. నేను సంపాదిస్తున్నా, నువ్వు దేంట్లో గొప్ప నాకన్నా, ఏం పొడిచావు నువ్వు పెద్ద, అది విపరీతంగా ముదిరింది సార్. ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఫైనాన్షియల్గా స్వతంత్రం వచ్చిందో మొత్తం వ్యవస్థ. సో రాకూడదని కాదు, స్వతంత్రం రావాలి, తప్పేం లేదు దాంట్లో. కానీ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అన్నీ, ఒక రోగానికి మందు వేస్తే ఆ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఏది వస్తుందో, ఇప్పుడు షుగర్ వచ్చిందని షుగర్కి ట్యాబ్లెట్ వేస్తాం, బట్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది, దానివల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. అలా ఇప్పుడు స్త్రీ అబల కాదు సబల అని ఎప్పుడైతే 30 సంవత్సరాలు జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే వీటన్నిటికీ తోడు ఇంటర్నెట్, డేటా, ఫోన్స్, ఫేస్బుక్లు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీనికి తోడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఒక మాట అంటే పడకపోవడము. ఒక భార్యాభర్త మధ్యలో ఇద్దరికి కనుక ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చిందంటే ఏం చెప్పేవాళ్ళంటే తల్లిదండ్రులు, ఏమ్మా నీకు పెళ్లి చేసాము, మా స్తోమత తగ్గట్టు ఏదున్నా నువ్వు మాట్లాడుకొని నువ్వు చూసుకోవాలి, నువ్వు
చేసుకోవాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, నీకేం కర్మ నువ్వు వచ్చేసి. అవునండి. సో నువ్వు మాట పడాల్సిన అవసరం లేదు. ఏంటి, నిన్ను మేము మా బంగారు తల్లిలాగా పెంచుకున్నాం, పర్వాలేదు, నీ ఇల్లు నీకుంది, వచ్చేసే అంటుంది తల్లి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఒక మాట అంటే భరించలేని పరిస్థితిలో ఉంది. వీటికి తోడుగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పేరులో ఉండే సంఖ్యాబలం విపరీతంగా పనిచేస్తుంది. ఈ విపరీతంగా పనిచేయడం వల్ల, అంటే మనం ఇవాళ రేపు ఈ మధ్యకాలంలో టీవీల్లో వార్తల్లో పేపర్లో మనం వార్తలు చూస్తూ ఉంటే, ప్రియుడితో కలిసి భర్తను ముక్కలుగా నరికేసిన భార్య రీసెంట్ ఈ వారంలో 2-3 సంఘటనలు ఏంటి, లేదా ప్రియురాలతో కలిసి భార్యని కడతీర్చిన భర్త, పిల్లలతో సహా భార్యతో సహా అందరినీ తుదముట్టించిన భర్త. ఇలాంటి వార్తలు రావడానికి నేనేమనుకుంటానంటే 100% అనుకోవటం కాదు, ఇది నిజం. నమ్మినా నమ్మకపోయినా పేరులో ఉన్న నెంబరు వీళ్ళకి ఇలాంటి విపరీతమైన ధోరణి, విపరీతమైన ఆలోచన, అంటే ఉన్మాదంగా మారే ఆలోచన, ఉన్మాదంగా ఆలోచించే, అంటే విచక్షణని కోల్పోయే ఆలోచన విధానాన్ని కోల్పోయి, అయ్యో నా భార్య, అయ్యో నా పిల్లలను లేకుండా కామానికి కన్నుమిన్నుగా, అది కామానికి కూడా అనుకోక్కర్లేదు, ఇంకా ఆవేశం వస్తే ఇంక వీడు నాకు వద్దు అనుకుంటే కనుక ఇలా చేసేస్తున్నారు. కాబట్టి ఇవి పేరులో ఉండే రాంగ్ నెంబర్స్ వల్ల వీళ్ళకి ఆ బుద్ధులు పడతాయి. పేరులో కనుక ఇప్పుడు భార్య పేరులో 12వ నెంబరు, 18వ నెంబరు, భర్త పేరులో 13వ నెంబరు, 16వ నెంబరు ఉన్నాయనుకోండి, ఇంకా వాళ్ళు ఈవిడ్ని ఆయన చంపటమో ఆయన్ని ఈవిడ చంపటమో జరుగుతుంది. ఇలాంటివే జరుగుతున్నాయి. ఇలాంటి నెంబర్స్ మన పేరులో లేకుండా చూసుకోవాలి. మన కుటుంబాలని, మన పిల్లల్ని, మన భార్య పిల్లల్ని మనం కాపాడుకోవాలి. తద్వారా మాత్రమే మన జీవితం ఆనందమయం అవుతుంది తప్ప, మనం ఇవాళ రేపు నేను న్యూమరాలజీని నమ్మను, నేను అస్ట్రాలజీని నమ్ముతాను, నేను భగవంతుని నమ్ముతానంటే ఆ భగవంతుడే చూపించాడు అనుకో ఈ మార్గం అనేది. ఇప్పుడు ఇంటర్నెట్ వాడడానికి, ఫేస్బుక్ వాడడానికి, ట్విట్టర్ వాడడానికి భగవంతుడు అక్కర్లేదు, నీకు వేదాలు అక్కర్లేదు. ఇవన్నీ మన వేదాల్లో ఉన్నాయా? మన శాస్త్రం జ్యోతిష్యము మన వేదాల్లోంచి వచ్చింది. జ్యోతిషము, న్యూమరాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఇంగ్లీష్ది, ఇది ఎంగిల్ పీసు, ఇది అక్కడి నుంచి వచ్చింది. దీని ఇంగ్లీష్ అక్షరాలకి సంఖ్యాబలం ఏంటి? ఇంగ్లీష్ భాష వల్ల ఉండే స్పెల్లింగ్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏంటి? ఈ ఇంగ్లీషు అక్షరాలు మన జీవితం మీద ఎలా ప్రభావం చూపిస్తాయి? ఇలాంటి పిచ్చివాదనలన్నీ చేస్తున్నారు. కానీ A to Z వరకు ఉండే అక్షరాలు సంఖ్యాపరమైన విలువ కలిగి ఉంటాయి. ఇవి మన పేరులో ఉన్న నెంబర్స్గా మన మీద ప్రభావం చూపిస్తాయి. మన ఇంట్లో ఏ దుర్ఘటన జరిగినా, ఒక పిల్లాడికి ఒక హెల్త్ సమస్య వచ్చినా, ఒక భార్యాభర్తల మధ్యలో గొడవై డైవర్స్ తీసుకోనో, లేకపోతే విడిపోయో, లేకపోతే ఇంకో రకంగానో దుర్ఘటన జరిగినా, లేదా ఇంకో రకంగా మారి ఆ కుటుంబంలో భార్యాభర్త విడిపోయినా, లేదా ఇద్దరిలో ఎవరో ఒకరికి తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చి చనిపోయినా, ఇద్దరిలో ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, వీటన్నిటికీ ప్రధానమైన కారణం పేరులో ఉండే రాంగ్ నెంబర్ అవుతుంది. భార్య పేరులో 12వ నెంబరు, 16వ నెంబర్ ఉండి, భర్త పేరులో 13వ నెంబరు, 18వ నెంబర్ ఉన్నాయంటే ఇలాంటి దుర్ఘటనలు జరగక మానవు, ఇలాంటి విపరీతమైన చర్యలు జరగక మానవు. గ్రహస్థితి కారణం అవుతుంది. కానీ కేవలం గ్రహస్థితి అనేది మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనం శాంతిస్తాయి గ్రహాలు. కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ పరిహారాలు చేసుకోవడానికి కూడా బుద్ధి పుట్టదు. ఆ పరిహారాలు చేసుకోవాలన్న మనసు రాదు. ఇవన్నీ అందరూ తలోకల్లో ఏ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒక్కటి చెప్తున్నాడు. ఈయనేమో గ్రహ జపాలన్నాడు, ఆయనేమో ఏదో యంత్రం పెట్టమన్నాడు, ఈయనేమో ఏదో రత్నం పెట్టమన్నాడు. ఇలాంటి వాదనలతో ఏదీ చేయకుండా అలా ఉండిపోయి చివరికి జీవితాన్ని, కుటుంబాన్ని కూలదోసుకునే పరిస్థితికి మనిషి వస్తున్నాడు. కనుక పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చేసుకోవడం ద్వారా వీళ్ళు అనేక రకాలుగా కూడా ఒక కుటుంబం మీద మక్కువ ఉండి, ఒక భార్య పిల్లలు అనే ఒక ప్రేమ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించాల్సింది నా పేరులో ఏ నెంబర్ ఉంది, నా పిల్లల పేరులో ఏ నెంబర్ ఉంది. పిల్లలు మనం కాలేజీకి పంపిస్తాం, స్కూల్కి పంపిస్తాం, కాలేజీకి పంపిస్తాం, 24 గంటలు వాళ్ళతో పాటు ఉండలేం కదా ఏంటి. తర్వాత చదువుకున్నాక ఉద్యోగం వస్తుంది. అడుగడుగునా వాళ్ళు ఒక జీవితాన్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు
వాళ్ళు ఈ సమాజంలో ఉండే కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్న దురాలోచన కలిగిన మనుషుల మధ్యలో ప్రయాణం చేస్తూ ఉండాల్సింది. అప్పుడు ఆ ప్రయాణం చేసే ప్రాసెస్లో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవాలంటే వాళ్ళకి ఏ కరాటేనో లేకపోతే ఇంకే వీళ్ళు విద్య వస్తే కాదు, పేరులో మంచి నెంబర్ ఉంటేనే వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతారు, వాళ్ళని వాళ్ళు సురక్షితంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళ బుద్ధులు ఎక్కడ పక్కదారి పట్టకుండా, ఎక్కడ మాయలో పడకుండా, ఎవడి మాయలో పడకుండా, ఎవరితో వ్యామోహంలో పడకుండా ఒక చక్కటి తల్లిదండ్రులు చెప్పిన ఆదర్శవంతమైన వివాహం చేసుకోవాలి, నేను మంచి జీవితాన్ని గడపాలి అనే ఒక సదాలోచనతో మంచి ఆలోచనతో ముందుకెళ్ళటం జరుగుతుంది. వాళ్ళకి మంచి బుద్ధి ఉన్నప్పుడే ఎవరైనా ఏదైనా సహాయం చేయగలుగుతారు. ఆ ప్రకారమే భార్యాభర్త ఇద్దరు మంచి నెంబర్లు ఉన్నాయనుకోండి, వాళ్ళు భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడం, మాట అనుకోవడం కామన్. బట్ ఒక చిన్న విషయానికి దాన్ని పెద్దదిగా చేసుకొని రాచిరంపాన్ని చేసుకొని జీవితం తుంచవతల పడేసి ఇంకా నువ్వు వేస్ట్, నేను ఇంకా నీతో నాకు కుదరదు, నీతో నాకు సరిపడదు అని విడాకుల దాకానో లేకపోతే ఆవేశంలో కొట్టుకోవడమో, ఆవేశంలో చేసే క్షణిక ఆవేశంలో వేసే ఒక దెబ్బ ప్రాణాల మీదకి తీసుకురావడమో, లేకపోతే ఇంకో రకంగా ప్రమాదానికి గురవడమో జరుగుతుంది. వీటన్నిటికీ కారణం పేర్లో ఉండే రాంగ్ నెంబర్స్ ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. దీనివల్లే కష్టం రాదు, బట్ ఇది మెయిన్ పాత్ర పోషిస్తుంది. అంటే నాకు ఇంకో అనుమానం సార్, అంటే పెళ్లి ఇప్పుడు చాలామంది భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది కదా, పెళ్లి చేసుకునే ముందే అమ్మాయి నెంబరు అబ్బాయి నెంబర్ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా పొంతలను చూసుకున్నట్టు వాళ్ళ నెంబర్ మ్యాచ్ అయిందని చూసుకుంటే ఇంకా ఇలాంటి గొడవలు లేకుండా ఉంటాయి. 100% చూసుకోవాలి. పేర్లో ఉన్న రాంగ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. జాతకాలు కలిసినాయా లేదా ఎలా తెలుస్తుందో వీళ్ళ పుట్టిన తేదీలను బట్టి వీళ్ళ స్వభావాలు కూడా తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి, ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం ఈ అబ్బాయి మెంటాలిటీ ఏంటి, ఇద్దరి ఆలోచనలు ఒకళ్ళకొకళ్ళు గౌరవించుకుంటారా లేదా, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటారా లేదా ఎప్పుడు 24 గంటలు ఒక రేడియో స్టేషన్ ఫైన్ ట్యూనింగ్ అవ్వకపోతే గర్ర అని సౌండ్ వచ్చినట్టుగా జీవితాంతం రగడలాగానే ఉంటుందా, ఇలాంటి రభస పడాలా. దీనివల్ల ఏమవుతుంది, పిల్లలు ఎఫెక్ట్ అవుతారు. భార్యాభర్త 24 గంటలు కొట్టుకు సస్తూ ఉంటే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది. నేను చాలామంది పిల్లల్ని చూశాను. ఒక ఆడపిల్ల సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఎందుకంటే మన అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటారండి, మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటుంటారని ఒక ఆడపిల్ల సూసైడ్కి అటెంప్ట్ చేసింది. ఇంకో ఆడపిల్లలు వేరే స్నేహాలను కోరుకుంటారు, ఇంట్లో మనశ్శాంతి లేదు, తల్లిదండ్రులు ఎప్పుడు కొట్టుకుంటున్నారు కాబట్టి ఇతర స్నేహితుల దగ్గర వాళ్ళు మనశ్శాంతిని వెతుక్కుంటారు. తద్వారా చెడు స్నేహాలు, ఏ స్నేహం ఎలాంటిదో తెలియదు. పిల్లలకి ముక్కుపచ్చలారని పిల్లలు, వాళ్ళకి కల్మషం తెలియకుండా ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో వెళ్తారు. వెళ్ళినప్పుడు సరైన స్నేహం అయితే పర్వాలేదు, లేకపోతే అది ఇతరత్ర వాళ్ళ పేరులో ఉన్న రాంగ్ నెంబర్కి వాళ్ళ దురదృష్టానికి అది దారితీస్తుంది. అందుకని కుటుంబంలో ఎవరి పేరు కూడా రాంగ్ నెంబర్ లేకుండా బలమైన సంఖ్యాబలం ప్రకారం న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోవడం చక్కటి జీవితాన్ని, చక్కటి భవిష్యత్తుని, చక్కటి సుఖ సంతోషాలను ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫైన్ సార్. చక్కగా అంటే సమాజంలో జరుగుతున్న భార్యాభర్తల మధ్య గొడవైనా, ఇటు పిల్లలకు తల్లిదండ్రుల మధ్య జరుగుతున్న గొడవైనా కారణం ఏంటంటే వాళ్ళు పడని నెంబర్లు ఉన్నాయి. అలాంటి వాటిని కరెక్షన్ చేసుకోవడం వల్ల జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని చక్కటి విశ్లేషణ ఇచ్చారు సార్. ధన్యవాదాలు సార్. ఆయుష్మాన్.